అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రావిపాటి సాయిబర్ శర్మ యూట్యూబ్ ఛానల్ని. అందరికీ ముందుగా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అశ్వని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి సంవత్సర ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ 4, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులకు భాగ్య వ్యయాధిపతి గురుడు ధనస్థానంలో ఉన్నట, శని 11వ ఇంట బలయంగా, రాహువు కేతువులు వ్యయం షష్టములందు ఉన్నందువల్ల అన్ని విధములుగా యోచన చేయగా ఏ రకమైన జీవనము చేయు వారికైనా ధనాదాయం బాగుండును. తమ అమూల్య కార్యముల పట్ల విజయం, వ్యవహార నిపుణత, యోచనా శక్తి, శత్రు మూలకముగా అనర్థములు. సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారములు అన్ని పరిష్కారములకు వచ్చును. మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్న హోదా, గౌరవం గల వ్యక్తుల పరిచయం వల్ల గుహ జీవితానందము, మంచి ప్రోత్సాహం కలుగును. ఏదో విధంగా ధనము చేతికందును. ఎటువంటి లోటుపాట్లు కలగవు. ఎంత ఆదాయం వచ్చినా మంచినీళ్ళ వలె కచ్చగును. చేతిలో సొమ్ము నిలవదు. రుణాలు చేయవలసి వచ్చును. తీర్థయాత్రలు చేయుదరు. ఆప్త బంధుమిత్రుల మరణాలు కొంత బాధ కలిగించును. కర్మలు కూడా చేయవలసి వచ్చును. ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణం చేయవలసి వచ్చును. ఆరోగ్యం బాగుండును. గతంలో ఉన్న రోగాలు తగ్గును. సుఖమైన ఆనందమైన జీవనం అనుభవించెదరు. సంతానం సౌఖ్యం కలదు. గృహంలో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగును. స్థలం కొనుట లేదా గృహము కొనుట తప్పక జరుగును. గతంలో కొంత ఔన్నత్యమైన జీవితం అనుభవిస్తారు. ప్రభుత్వ సంబంధ కార్యములు రెండవ నెల నుండి పూర్తగును. ఈ సంవత్సరం ఉద్యోగులకు శని బలం బాగుండటం వల్ల ప్రమోషన్లతో కూడిన బదిలీలు జరుగును. కోరుకున్న చోట్లకు బదిలీ జరుగును. కుటుంబంతో కలిసి ఉండురు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కానీ ఆదాయంకు మించిన ఖర్చులు ఎదురవుతాయి. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. ఐటీ ఉద్యోగులు అధిక జీతంతో మరొక కంపెనీకి మారుదరు. ప్రైవేట్ రంగంలో ఉన్న నిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగము లభించును. గృహ నిర్మాణములు కలిసి వచ్చును. మరి ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు శని బలం వలన చాలా బాగుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయినా విజయం సాధించగలరు. ప్రజల్లోనూ అధిష్టాన వర్గంలోనూ మంచి పేరు ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక పదవి పొంది అధికారం అనుభవించదరు. ఆర్థికంగా మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మరి ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం బాగుంది. ప్రజల్లో కూడా పేరును గుర్తింపు పొందుతారు. టీవీ సినిమా రంగాల్లో ఉన్న దర్శకులు, గాయకులు, రచయితలకి, టెక్నీషియన్లకి నూతన అవకాశాలు వచ్చును. జీవితంలో స్థిరపడతారు. ఆదాయం బాగుంటుంది. ప్రభుత్వ సంస్థల ద్వారా అవార్డు పొందగలరు. మరి ఈ సంవత్సరం వ్యాపారులకు అనుకూలంగా ఉండును. ఆశించిన లాభాలు పొందగలరు. నిర్మాణ రంగంలో ఉన్నవారికి విశేష లాభం. కిరాణా, హోటల్ మరియు చిరు వ్యాపారులకు మంచి స్థితి. జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరైన అవగాహన ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలమే. రైస్ మిల్లులకు ప్రభుత్వ నిర్ణయాల వల్ల లాభించును. ఆయిల్ వ్యాపారులకు విశేషంగా లాభించును. సరుకులు నిల్వ చేయువారికి లాభమే. బంగారం, వెండి వ్యాపారులకు లాభమే. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంది. చదువుపై శ్రద్ధ పెరుగును. ఇతర వ్యాపకాలు ఉండవు. ఇంజనీరింగ్, మెడికల్, ఈసెట్ల, పాలిటెక్నిక్, బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందగలరు. క్రీడాకారులకు శని బలం బాగుంది. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. రాహువు ప్రభావంచే దిగుబడి తగ్గును. అధిక ధన వ్యయం, రుణాలు చేయవలసి వచ్చును. గృహంలో శుభకార్యాలు జరుగును. చేపలు, రొయ్యల చెరువుల వారికి దిగుబడి తగ్గి మిశ్రమ శుభ ఫలితాలు వచ్చును. ఫ్యాక్టరీ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు. గత సంవత్సరం కంటే బాగుంటుంది. కోళ్ళుదారులకు స్వల్పంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి మేషరాశి స్త్రీలకు ఈ సంవత్సరం స్త్రీలకు చాలా బాగుంటుంది.
అన్ని విధములుగా అనుకూలమే. మీ మాటకు విలువ పెరుగును. కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు. బంధుమిత్రులు మీ సలహాలు పాటిస్తారు. మీ పేరుతో విలువైన వస్తువులు లభించును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. గతంలోని విడిగా ఉన్నవారు కలుస్తారు. పుట్టింటి వారి తరపున సూతకములు కలుగును. ఉద్యోగములు చేయు స్త్రీలకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు జరుగును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగ కాలంగా చెప్పవచ్చును. గురు శని బలం బాగుంది. రాహు వల్ల సూతకములు, పితృ మాతృ సోదర వర్గ అరిష్టములు కలుగును. జీవితంలో ఔన్నత్యములు కలుగును. కార్యలాభం పొందును. మరి మేషరాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు: 12 రాహు సంచారం వల్ల మంగళవారం నియమం పాటించాలి. ఆ రోజున మంగళవారం రోజున మీ గ్రామంలో గల శివాలయంలో అభిషేకం చేయించాలి. రాహుకి జపం హోమం చేయించాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.